ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జై లవకుశ చిత్రానికి సంబంధించి లీకుల పర్వం కొనసాగుతోంది. ఆ మధ్య జై టీజర్ విడుదల ముందు లీక్ అవ్వగా, ఈ మధ్యనే రావణ అనే సాంగ్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా జై లవకుశ చిత్రానికి సంబంధించిన స్టోరీ లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ లీక్ అయిన స్టోరీ వింటుంటే నమ్మే విధంగానే ఉంది. మరి ఇదే రియల్ స్టోరీనా లేక సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన ఫేక్ స్టోరీనా అనేది తేలాల్సి ఉంది. జై లవకుశలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ముఖ్యమైన పాత్ర జై. ఇప్పటికే విడుదలైన టీజర్ బట్టి చూస్తే ఇది విలనిజంతో కూడుకున్న పాత్ర అని తెలుస్తోంది. మిగతా లవకుశ పాత్రలు సాధారణ పాత్రలు. ఈ 3 పాత్రల్లో లవకుశ కవల పిల్లలు. ఈ ఇద్దరు కవలల పెద్దన్న జై. మొదటి భార్యకు పుట్టిన వ్యక్తి జై అయితే, తన తండ్రి రెండో భార్యకు పుట్టిన వాళ్లే లవకుశ. జై తల్లి కొన్ని కారణాల వల్ల చనిపోతుంది. ఆమె చావుకు కారణం తన తండ్రే అని భావించిన జై తన తండ్రితో పాటు తమ్ముళ్లు లవకుశలను అంతం చేసేందుకు కంకణం కట్టుకుంటాడట. తల్లి పోయిన తర్వాత జై ఇంటి నుంచి వెళ్లిపోయి చెడు సావాసాలు చేసి పెద్ద రౌడీగా మారుతాడట. ఈ క్రమంలో జై వర్సెస్ లవకుశ మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని, యాక్షన్ కామెడీ అన్నీ కలగలిపి ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ ఆసక్తికరంగా తెరకెక్కించాడని అంటున్నారు. ఇక లవకుశలు ఇద్దరు కవలలు డ్రామా ఆర్టిస్టులుగా పనిచేస్తుంటారు. ఆ ఇద్దరిని చంపాలన్న జై కల నెరవేరిందా అన్నది అసలు కథట. సినిమాలో పోసాని కృష్ణమురళి కూడా సినిమా మొత్తం కనిపిస్తాడట. ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడొచ్చని తెలుస్తోంది. రాశీ ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక లీక్ అయిన కథ కాస్త పాత కథలాగే ఉన్నా జై లవకుశ 3 పాత్రల్లో ఎన్టీఆర్ అదరగొట్టేస్తాడని అంటున్నారు. సెప్టెంబర్ 21న రిలీజ్ అవనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ ఎత్తున చేస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.